ఉబుంటూలో లాగిన్ అయిన తర్వాత టెర్మినల్కి వెళ్ళిన తర్వాత మనం టెర్మినల్లో TCL/sh అని టైప్ చేయాలి. TCL/sh అని టైప్ చేస్తే మనకు ఒక పర్సెంటేజ్ సింబల్ వస్తుంది. పర్సెంటేజ్ సింబల్ వచ్చిందంటే మనం TCL షెల్లో ఉన్నామో అర్థం. ఇప్పుడు ఇక్కడ మనకు సెట్ అనే ఒక కమాండ్ ఉంటుంది. ఆ సెట్ అనే కమాండ్తో మనకు వాల్యూని ఒక వేరియబుల్కి ఒక వాల్యూ అసైన్ చేయొచ్చు. ఎగ్జాంపుల్ ఇప్పుడు సెట్ స్పేస్ ఏ స్పేస్ 10 అంటే ఏ అనేది వేరియబుల్ నేమ్, 10 అనేది వాల్యూ. ఏలోకి 10 అనే వాల్యూని అసైన్ చేస్తున్నాం. సెట్ ఏ 10 అని అది కొడితే ఏలో 10 వెళ్తుంది. అదేవిధంగా సెట్ బి స్పేస్ TCL అనే స్ట్రింగ్ బిలోకి వెళ్తుంది. సెట్ సి స్పేస్ హలో వరల్డ్. సెట్ సి డబుల్ కోట్స్లో హలో స్పేస్ వరల్డ్ అని రాశాం. సెట్ డి కర్లీ బ్రేసెస్ హలో TCL ప్రోగ్రామ్. ఇక్కడ మల్టిపుల్ స్ట్రింగ్స్ ఉన్నప్పుడు మనం డబుల్ కోట్స్ కానీ కర్లీ బ్రేసెస్ కానీ యూజ్ చేయాలి, లేదంటే ఎర్రర్ వస్తుంది. సో మల్టిపుల్ స్ట్రింగ్స్కి మనం డబుల్ కోట్స్ ఆర్ కర్లీ బ్రేసెస్ కంపల్సరీ యూజ్ చేయాలి. డిఫాల్ట్గా TCLలో ఏది ఉన్నా సరే అది స్ట్రింగ్ లాగా కన్సిడర్ చేస్తుంది. మీరు ఇంటిజర్ ఫస్ట్ ఏలో మనం ఇంటిజర్ వాల్యూ ఇచ్చాం, బిలో స్ట్రింగ్ ఇచ్చాం, సి అండ్ డిలో మల్టిపుల్ స్ట్రింగ్స్ ఇచ్చాం, అయినా సరే అది డిఫాల్ట్గా స్ట్రింగ్ లానే కన్సిడర్ చేస్తుంది. ఇప్పుడు ఈ సెట్ చేసిన వాల్యూస్ ఆల్రెడీ అసైన్ చేసేసాం. ఇప్పుడు ఇందులో ఉన్న వేరియబుల్స్ ఉన్న వాల్యూస్ చూడాలి అంటే పుట్స్ అనే కమాండ్, సెట్లానే పుట్స్ అనే కమాండ్ ఉంటుంది. పుట్స్ అనే కమాండ్తో పుట్స్ $a అంటే దీన్ని వేరియబుల్ సబ్స్టిట్యూషన్ అంటారు. ఇప్పుడు మీరు పుట్స్ $a అంటే ఏలో ఉన్న వాల్యూని డిస్ప్లే చేస్తుంది. అదే మీరు పుట్స్ ఏ అని మాత్రమే కొడితే అది ఏని మాత్రమే డిస్ప్లే చేస్తుంది. ఏలో ఉన్న కంటెంట్ కావాలి అంటే దాన్ని వేరియబుల్ సబ్స్టిట్యూషన్ అంటారు. డాలర్తో రాయాలి పుట్స్ $a. ఓకే, సో అదేవిధంగా పుట్స్ బిలో కంటెంట్, పుట్స్ $c, పుట్స్ $d. సో ఈ విధంగా మీకు వాల్యూ ఏవైతే అసైన్ ఉన్నాయో దాన్ని డిస్ప్లే చేసుకోవడానికి పుట్స్ అనే కమాండ్ వాడతాం. క్లియర్ ఇప్పుడు మన టెర్మినల్ స్క్రీన్ క్లియర్ చేయాలంటే క్లియర్ అనే కమాండ్ వాడచ్చు. సో ఇప్పుడు ఇందాక మనం కర్లీ బ్రేసెస్ ఆర్ డబుల్ కోట్స్ వాడాలి, మల్టిపుల్ స్ట్రింగ్స్ యూజ్ చేస్తామని చూద్దాం. ఇప్పుడు ఒకవేళ మనం మల్టిపుల్ స్ట్రింగ్స్ వాడలేదనుకోండి, సెట్ ఈ అని చెప్పేసి హలో వరల్డ్ అని రాస్తే అది ఆర్గ్యుమెంట్స్ తప్పు అని చెప్తుంది. ఎందుకంటే ఒక వాల్యూని మాత్రమే, వేరియబుల్ నేమ్ అండ్ వాల్యూ మాత్రమే అసైన్ చేస్తుంది. సో అందుకు మనం అది డబుల్ కోట్స్లో రాస్తే అది మొత్తాన్ని ఒక వాల్యూ తీసుకుని ఈలోకి అసైన్ చేస్తుంది. థ్యాంక్ యూ.